హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ గదిలో కూర్చొని తనకి తగిలిన దెబ్బల గురించి నొప్పులతో చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ప్రేమ అక్కడికి వచ్చి ధీరజ్ వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది. ఇక ధీరజ్ ప్రేమని చూసి, ఏంటే అలా చూస్తున్నావేంటి, ఇంకా దెబ్బలు బాగా తగులుంటే బాగుండు అనుకుంటున్నావా అని చెప్పి ధీరజ్ అంటాడు. అప్పుడు ప్రేమ, రేయ్, ఏదో నా వల్ల నీకు దెబ్బలు తగిలాయని సారీ చెప్పడానికి వస్తే నన్నే అవమానించి మాట్లాడతావా అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, ఏంటమ్మా సారీ చెప్పడానికి వచ్చావా? ఒక జింక పిల్లని సింహం వేటాడి మళ్ళీ ఆ జింక పిల్ల దగ్గరికి వచ్చి సారీ చెప్తున్నట్లుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా అంటే అని ధీరజ్ అనగానే ఇక ప్రేమకైతే చాలా కోపం వస్తుంది. రేయ్, అయినా నా ప్రాణాలు అడ్డుపెట్టి నిన్ను కాపాడని చూడు, నాది బుద్ధి తక్కువ అని అంటుంది. అప్పుడు ధీరజ్, ఓహో, నువ్వేమీ నా మీద ప్రేమతోనో జాలితోనో నన్ను కాపాడలేదే, నువ్వు నీ తాడి చెట్టు అన్నయ్యని కాపాడుకోవడం కోసమే నన్ను కాపాడావు అని చెప్పగానే ప్రేమ షాక్ అయిపోతుంది. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా, నేను కనుక అలా అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి నువ్వేమయ్యేవాడివో నీకు తెలుసా అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్, ఏమయ్యేవాడిని, మహా అయితే చచ్చేవాడిని. ఆ తర్వాత మీ అన్నయ్య తన జీవితకాలం జైల్లో ఉండేవాడు కదా, అందుకే మీ అన్నయ్యని కాపాడుకోవడం కోసమే నన్ను కాపాడవు, కానీ నీకేదో నా మీద ప్రేమతోనూ జాలితోనే కాదని నాకు తెలుసు అని ధీరజ్ అంటాడు. ధీరజ్ అలా అనేసరికి ప్రేమకి చాలా కోపం వస్తుంది. రేయ్, నాకు బుద్ధి లేదు, నీకు సారీ చెప్పడానికి వచ్చాను చూడు, నాకు రా బుద్ధి లేనిది అని చెప్పి ధీరజ్ అక్కడే ఉన్న దిండుతో ధీరజ్ మీదకి విసిరేస్తుంది. దాంతో ధీరజ్ చెయ్యికి బాగా నొప్పికి రావడంతో, ఏయ్ రాక్షసి, ఏంటే నా పాటికి నేను గదిలో ఉంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ నాకు నొప్పెడుతున్నావు అని చెప్పి ధీరజ్ అనగానే ఇక ప్రేమ, నీకు ఇలాగే కావాలరా అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరో పక్క భద్రావతి ఇంట్లో విశ్వ అయితే ధీరజ్ని చంపడం మిస్ అయిన దాని గురించే ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటాడు. ఈ పాటికి ఆ ధీరజ్ గాడు చచ్చుండేవాడు, సరైన సమయానికి మా చెల్లెలు వచ్చి వాణ్ణి కాపాడింది, లేకపోతే ఈ పాటికి ఆ ధీరజ్ పైకి పోయేవాడు, నా చెల్లెలు మళ్ళీ తిరిగి నా ఇంటికి వచ్చేది. లేదు, వాణ్ణి వదలకూడదు, ఈరోజు మిస్ అయితే ఏంటి, ఇంకో రోజు వాణ్ణి ఖచ్చితంగా లేపేయాలి అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే భద్రావతి అక్కడికి వచ్చి విశ్వ ఆలోచించడం చూసి ఇక విశ్వ దగ్గరికి వచ్చి, రే విశ్వ, ఏంట్రా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, ఆ విషయం గురించే ఆలోచిస్తున్నావా అని అంటే అప్పుడు విశ్వ, అవునత్త, మీరు ఆపారను, ఈరోజు చెల్లి అడ్డొచ్చిందను వాడిని వదలడం కాదు, ఏదో ఒకరోజు వాడు నా చేతిలోనే చేస్తాడు, మాటిస్తున్నానత్త, మళ్ళీ మన చెల్లెలు మన ఇంటికి వస్తుంది అని విశ్వ భద్రావతితో చెప్తూ ఉంటే ఇక భద్రావతి, రే విశ్వ, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదారా, మనం ఆ ధీరజ్ గారిని చంపేస్తే ప్రేమ మన ఇంటికి రావడం కాదు, శాశ్వతంగా మన ఇంటికి దూరం అవుతుంది అని చెప్పగానే విశ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక భద్రావతి, అవునరా, నువ్వే చూసావు కదా, ధీరజ్ కోసం ప్రేమ తన ప్రాణాలని కూడా లెక్క చేయడం లేదు, ఆ ధీరజ్ గారిని అంతలా ప్రేమిస్తుందిరా మన ప్రేమ, ఆ ధీరజ్ గారి మీద ఉన్న ప్రేమని చంపాలి కానీ వాణ్ణి కాదు, బాగా గుర్తుంచుకో, ఆ ధీరజ్ మీద ప్రేమ చచ్చిపోతేనే ప్రేమ మన ఇంటికి వస్తుంది, కానీ ధీరజ్ చచ్చిపోవడం వల్ల కాదురా అని భద్రావతి చెప్పగానే విశ్వ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే అత్త, నువ్వు చెప్పింది ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది, ఎలాగైనా త్వరలోనే ఆ ధీరజ్ గారి మీద
ప్రేమకి ఉన్న ప్రేమని చంపేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేలా చేస్తాను అని విశ్వ చెప్పగానే ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే భద్రావతి మేడ మీదకి వచ్చి రామరాజు ఇంటి వైపే చూస్తూ కాఫీ తాగుతూ ఉంటుంది. ఇక అప్పుడే వేదవతి కూడా పెరట్లో ఏదో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఇక వేదవతిని కోపంగా చూస్తూ ఉంటే వేదవతి కూడా భద్రావతిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వేదవతి ఏదో పని చేసుకుంటూ ఉండగా ఇంతలోనే వేదవతికి ఒక్కసారిగా కళ్ళు తిరగడం స్టార్ట్ అవుతుంది. దాంతో వేదవతి అక్కడే కుప్పకూలి పడిపోతూ ఉంటుంది. అది చూసిన భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వేదవతి అని పిలుస్తూ ఉంటుంది. ఇక వెంటనే ఆగిపోతుంది. ఇంతలోనే ఇక వేదవతి అక్కడ పడిపోవడం చూసి ఇంట్లో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక సాగర్, ధీరజ్ అయితే అమ్మ అని వేదవతిని లేపుతూ ఉంటారు. కానీ వేదవతికి ఎంతకీ స్పృహ రాకపోవడంతో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక భద్రావతి మాత్రం వేదవతికి ఏం జరిగిందా అని చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ధీరజ్, అన్నయ్య అమ్మని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేట్ చేయొద్దన్నయ్య అని ధీరజ్ చెప్పగానే నర్మద కూడా అవును సాగర్, అత్తయ్యని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి పదండి అని చెప్పి వేదవతిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ వేదవతికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. మరో పక్క వేదవతి అలా పడిపోవడం చూసి భద్రావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ అసలు వేదవతికి ఏం జరిగింది, ఎందుకు అలా పడిపోయింది, అసలు ఏమై ఉంటుంది అని చెప్పి భద్రావతి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే సేనాపతి భద్రావతి దగ్గరికి వచ్చి అక్క ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పగానే ఇక భద్రావతి ఏం లేదురా సేన అని అంటుంది. ఇక అప్పుడు సేనాపతి ఏం లేదేంటక్క, ఉదయం టిఫిన్ కూడా చేయలేదు అని రేవతి చెప్పింది, ఏం జరిగిందక్క, ఏదో విషయం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నావు అని సేనాపతి అడిగేసరికి ఇక భద్రావతి రే సేన, మన వేదవతి ఈరోజు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిందిరా అని చెప్పగానే ఇక సేనాపతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటక్క ఏమైంది అని అంటే ఇక భద్రావతి తెలీదురా, వేదవతి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు, తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇప్పుడు తనకి ఎలా ఉందో ఏంటో అని చాలా కంగారుగా ఉందిరా అని భద్రావతి చాలా ఎమోషనల్గా చెప్తూ ఉంటే సేనాపతి ఏంటక్క ఇంకా తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, మనల్ని కాదని ఒక పనివాడి కోసం మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన దాని గురించి నువ్వు ఇంకా ఇంతలా బాధపడ్డం ఏంటి, అయినా తనకేమీ అయ్యుండదులే, తనని చూసుకోవడానికి తన కొడుకులు భర్త వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, నువ్వేం బాధపడకక్క, అనవసరమైన వాళ్ళ గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు అని చెప్పి సేనాపతి వెళ్ళిపోతాడు. సేనాపతి అలా చెప్పినా కూడా భద్రావతి మనసు మాత్రం వేదవతి గురించే ఆరాటపడుతూ బాధపడుతూ ఉంటుంది. మరో పక్క డాక్టర్స్ వేదవతికి చెకప్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి రామరాజు చాలా కంగారుగా వస్తారు. ఇక కంగారుగా వచ్చి సాగర్తో రే సాగర్ ఏమైందిరా పెద్దోడా చెప్పండిరా, అక్కడ అమ్మకి ఏం జరిగింది అని అడిగితే అప్పుడు నర్మద మామయ్య గారు అత్తయ్య గారు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు, అందుకే మాకు భయం వేసి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చాం అని చెప్పగానే రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే డాక్టర్ ఐసీయూ నుండి బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అందరూ కూడా చాలా కంగారుగా ఇక రామరాజు డాక్టర్ మా బుజ్జమ్మకి ఎలా ఉంది, తనకేం కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ లేదండి తను చాలా సీరియస్ కండిషన్లో ఉంది అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ ఏమైంది డాక్టర్ మా అమ్మకి అని అడిగేసరికి డాక్టర్ వేదవతి కండిషన్ గురించి చెప్తాడు. ఆవిడకి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యాయండి, పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి, ఇప్పుడు వెంటనే తనకి ఒక కిడ్నీని వేస్తే కానీ తను మళ్ళీ మామూలు మనిషి కాలేదు, లేదంటే తను
మనకి దక్కదు అని డాక్టర్ చెప్పగానే రామరాజు, ధీరజ్, చందు, సాగర్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్, ఏంటి డాక్టర్, మా అమ్మ నిన్న మొన్నటి వరకు చాలా హెల్తీగా ఉంది, మీరు ఉన్నట్టుండి ఇలా చెప్పడం ఏంటి అని అంటే, ఇక డాక్టర్ చూడండి, మేము అన్ని టెస్టులు చేసిన తర్వాతే మేము ఇది కన్ఫర్మ్ చేసాం, తనకి 2 కిడ్నీలు పాడైపోయాయి, వెంటనే తనకి కిడ్నీ ఇస్తేనే కానీ తను బ్రతుకుతుంది అని చెప్పగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. రామరాజు, డాక్టర్ మా బుజ్జమ్మకి నేను నా కిడ్నీ ఇస్తాను, నా కిడ్నీ వస్తుందేమో చూడండి అని చెప్పగానే ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా అవును డాక్టర్, మాలో ఎవరి కిడ్నీ మా అమ్మకి సూట్ అయినా పర్వాలేదు, మేము మా అమ్మకి కిడ్నీ ఇచ్చి బ్రతికించుకుంటాం అని చెప్పి అందరూ కూడా అంటారు. ఇక డాక్టర్ సరే అని చెప్పి మీ అందరికీ కొన్ని టెస్టులు చేయాలి అని అందరికీ కూడా టెస్టులు చేస్తారు. ఇక టెస్టుల రిపోర్ట్స్ రాగానే అందరూ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చి చెప్పండి డాక్టర్, మాలో ఎవరి కిడ్నీ మా అమ్మకి సెట్ అవుతుంది అని చెప్పగానే ఇక డాక్టర్ సారీ అండి, మీ ఎవరి కిడ్నీ కూడా తనకి సూటబుల్ అయ్యేటట్టు లేదు, తనకి సూటబుల్ అయ్యే కిడ్నీ వేస్తేనే తను మళ్ళీ మామూలు మనిషి అవుతుంది, కానీ మీ కిడ్నీలు ఎవరి కూడా తనకి పనికిరావు అని డాక్టర్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక రామరాజు ఇప్పుడేం చేయాలి డాక్టర్ అని అంటే ఇక డాక్టర్ సారీ అండి, ఇంకా ఎవరైనా ఉంటే తీసుకురండి, తనకి అన్నలు కానీ అక్కలు కానీ ఎవరైనా ఉంటే రమ్మని చెప్పండి, వాళ్ళ కిడ్నీ తనకి ఖచ్చితంగా సూట్ అవుతుంది అని డాక్టర్ చెప్పగానే అందరూ కూడా చాలా షాక్ అయిపోయి ఎమోషనల్ అయి ఏడుస్తూ ఉంటారు. ఇక రామరాజు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అయ్యో బుజ్జమ్మ, ఇప్పుడు నేనేం చేయాలి, నిన్ను కాపాడుకునే పరిస్థితిలో ఇప్పుడు మేమంతా లేము అని చెప్పి రామరాజు చాలా బాధపడుతూ ఉంటే రామరాజు అలా బాధపడడం చూసి అందరూ కూడా చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు. మరో పక్క భద్రావతి మాత్రం వేదవతికి ఇప్పుడు ఎలా ఉందో అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ వాళ్ళ మామయ్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక భద్రావతి రేయ్ ఒకసారి ఇలా రారా అని పిలుస్తుంది. ఇక అది విని ఇక ధీరజ్ వాళ్ళ మామయ్య భద్రావతి దగ్గరికి వచ్చి ఏంటక్క, ఏంటి పిలిచావు అని అడిగితే అప్పుడు భద్రావతి రేయ్ అదే ఈరోజు వేదవతి కింద పడిపోయింది కదా, తనకి ఏమైంది, హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా అని అడుగుతుంది. అప్పుడు అతను చెప్పిన విషయం విని భద్రావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం చెప్పమంటావక్క, ఇప్పుడు వేదవతి అక్క చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది అని చెప్పగానే భద్రావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ ఏంట్రా, ఏమైందో చెప్పమంటే అలా మాట్లాడతావేంటి అని చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే ఇక అతను చెప్తూ ఉంటాడు. ఏం చెప్పమంటావక్క, అక్కడ వేదవతి అక్కకి 2 కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయంట, ఇప్పుడు అక్కకి కిడ్నీని ఆపరేషన్ చేస్తేనే కానీ అక్క బ్రతకదని డాక్టర్ తేల్చి చెప్పారు, కానీ అక్కడ ఎవరి కిడ్నీ కూడా అక్కకి మ్యాచ్ అవ్వడం లేదు, వెంటనే మ్యాచ్ అయ్యే కిడ్నీ తీసుకురాకపోతే వేదవతి అక్క దక్కదని చెప్తున్నారక్క, ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్లో అందరూ కూడా ఏడుస్తూ ఉండిపోయారు అని చెప్పి బాధగా చెప్పేసరికి భద్రావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భద్రావతి మాత్రం వేదవతి గురించే ఆలోచిస్తూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అంటే నా చెల్లెలు ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నదా, నా చెల్లెలకి ఏమన్నా అయితే నేను ఎలా తట్టుకోవడం, అది నా గుండె చప్పుల్లా నా ప్రాణంలా చూసుకున్నాను, అది పనివాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినా నా కళ్ళ ముందే ఉంటుంది కదా అని రోజు దాన్ని చూసి సంతోషపడేదాన్ని, ఇప్పుడు నా చెల్లెలు చావబోతుంది అంటే నేను ఎలా తట్టుకోవడం అని చెప్పి వేదవతి అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. లేదు, ఎలాగైనా నా చెల్లెల్ని నేను కాపాడుకోవాలి అని చెప్పి భద్రావతి నేరుగా హాస్పిటల్కి వెళ్తుంది. ఇక హాస్పిటల్కి వెళ్ళి రామరాజు వాళ్ళకి కనిపించకుండా నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. డాక్టర్, వేదవతికి నేను నా కిడ్నీని ఇస్తున్నాను,
తీసుకోండి, నా చెల్లెల్ని ఎలాగైనా కాపాడండి అని భద్రావతి డాక్టర్ని ప్రాధేయపడుతుంది. అప్పుడు డాక్టర్, ఎవరండి మీరు తనకి ఏమవుతారు అని అంటే, అప్పుడు భద్రావతి, తను నా చెల్లెలు డాక్టర్, మేమిద్దరం ఒకే తల్లి రక్తం పంచుకొని పుట్టినాం. ఖచ్చితంగా నా కిడ్నీ నా చెల్లెలకి మ్యాచ్ అవుతుంది. నేను నా చెల్లెలకి కిడ్నీ ఇచ్చి బ్రతికించుకుంటాను అని చెప్పగానే ఇక డాక్టర్, సరే మీకు అన్ని టెస్టులు చేస్తాను రండి అని చెప్పి భద్రావతిని తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేస్తారు. ఇక ఆ టెస్టుల్లో భద్రావతి కిడ్నీ అయితే వేదవతికి మ్యాచ్ అవుతుంది. ఇక డాక్టర్, ఓకే అమ్మా, నీ కిడ్నీ తనకి మ్యాచ్ అయింది, వెంటనే ఆపరేషన్ చేసి మీ కిడ్నీ తీసి తనకి వేస్తాం అని చెప్పగానే ఇక భద్రావతి అయితే చాలా సంతోషపడుతుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్, కానీ నేనే తనకి కిడ్నీ ఇచ్చానన్న విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదు అని చెప్పి భద్రావతి చెప్పగానే డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటండి, ఇంత పెద్ద సాయం చేసుకుంటూ తెలియనివ్వకపోవడం ఏంటి అని అంటే, అప్పుడు డాక్టర్, లేదు డాక్టర్, ఆ విషయాలన్నీ మీతో చెప్పలేను, కానీ మీరు ఎలాగైనా ఈ విషయాన్ని దాయాలి అని చెప్పగానే డాక్టర్ సరే అంటాడు. ఇక ఆపరేషన్ రామరాజు వాళ్ళకి తెలియకుండానే స్టార్ట్ చేస్తారు. ఇక భద్రావతి కిడ్నీని తీసి అయితే వేదవతికి సక్సెస్ఫుల్గా సర్జరీని కంప్లీట్ చేస్తారు. చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.